హలో అండి, వెల్కమ్ టు మై టీఎస్బి ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన వేడివేడి నోరూరించి మిరపకాయ బజ్జీలను ఇంట్లోనే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లేదా వర్షం పడుతున్నప్పుడు, లేదా సాయంత్రం అప్పుడు వేడి టీతో తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అబ్బా. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిరపకాయలను కడిగి మధ్యలోకి నిలువుగా కోసుకొని అందులో ఉన్న గింజలను తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆ నూనెని బాగా కాంచుకొని ఈ శనగపిండిలో పోసుకోవాలి. ఇలా చేస్తే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇది ఒక చిన్న టిప్ అండి. బాగా కాంచిన నూనెను ఈ శనగపిండిలో కలపడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయి పెట్టుకొని అందులో పోసుకోవాలి. ఇందులోకే 1/2 టేబుల్ స్పూన్స్ వంట సోడా వేసుకోండి. తగినంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, తగినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి, మిరపకాయ అనేది తడిగా ఉండకూడదు. పిండి జారుగా ఉంటే మిరపకాయకి అంటుకోకుండా నూనెలో జారిపోతుంది. సో కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోండి ఈ బజ్జీకి శనగపిండి అనేది. ఇందులోకే ఒక లైట్గా హాఫ్ కట్ చేసిన లెమన్, ఆ లెమన్ జ్యూస్ అనేది తీసుకోండి. ఒక హాఫ్ అయితే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇందులో నిమ్మకాయ కలుపుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇందాక ఆయిల్ వేడి చేసాం కదా, అది వేడైందో లేదో చూసుకోవాలి. సో ఇలా వస్తే మనకు ఆయిల్ వేడైనట్లే. ఒక బజ్జీ అనేది వేసుకోవచ్చు. ఈ మిరపకాయను పిండిలో ముంచి ఒకవైపు లైట్గా మిరపకాయ కనిపించేలా నూనెలో వేయండి. చూడండి, పిండిలో బాగా ముంచి ఒకవైపు మిరపకాయ అనేది కనిపించాలి. అలాగైతే బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. కనిపించేలా ఆయిల్లో వేసేయండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. బజ్జీలను వేపేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బజ్జీలను మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, బజ్జీలు మీకు ఇంకా క్రిస్పీగా రావాలి, ఇంతకంటే క్రిస్పీగా రావాలి అంటే అన్ని బజ్జీలు వేసిన తర్వాత మళ్ళీ తినే ముందర సెకండ్ టైం ఆయిల్ డీప్ ఫ్రై చేసి లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోండి. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి. చూసారు కదా, లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బజ్జీలను తీసి సపరేట్ ప్లేట్లో అలా వేసుకోండి. స్మెల్ అదిరిపోతుంది. చూసారు కదా, సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఎలా చేశారో ఇప్పుడు అలాగే బజ్జీని పిండిలో ముంచి ఒకవైపు బజ్జీ మిర్చి కనిపించేలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఫైనల్ లుక్ బజ్జీలు అనేవి ఇలా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని తినేసామండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వంటకంతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.